గుంటాలకి గోతులంటూ పోతు హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ప్రయాణం కొండల మధ్య చివరి ఊరండి. ఈ ఊరు వెళ్ళడం మహా కష్టం అండి. హాయ్ అండి, ముందుగా పల్లె ప్రయాణం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియో చూస్తే ప్రతి వారికి నా నమస్తే అండి. అయితే ఈరోజు ఒక సరికొత్త వీడియోతో వచ్చానండి. ఆ వీడియో ఏంటే కదండి, ఒక పల్లెటూరు అంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కానీ కొండల్లో ఉన్న ఊరు అది పల్లెటూరు కంటే ఇంకా 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 వెనకబడి ఉంటుంది. ఆ ఊరు కోసం ఈరోజు మీరు చూపించబోతున్నానండి. ఈ వీడియో దీనికి కారణం ఏంటంటే, సామాన్యంగా చిన్న చిన్న పల్లెటూర్లు రోడ్డు ఆర్నని లేకపోతే కొన్ని సిటీలకి అనుకూలంగా ఉంటాయి, కానీ ఈ ఊరు అలాంటి ఊరు కదండి. ఈ ఊరు చాలా కొండల్లో ఉంటుందండి. ఈ ఊరు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ తుని నుంచి ఈ ఊరు వెళ్ళాలంటే 70 కిలోమీటర్లు, అలాగే నర్సీపట్నం నుంచి వెళ్ళాలంటే ఒక 60 కిలోమీటర్లు. ఇటు చూసినా సరే చాలా దూరం అండి. అయితే ఇంకో విషయం ఏంటంటే, డిస్టెన్స్ పక్కన పెడితే ఆ ఊరు నుంచి ఈ ఊరు రావడానికి చాలా రోడ్లు కానీ, ఆ మట్టి రోడ్డు కానీ, ఘాటీలు కానీ చాలా అంటే చాలా కష్టం అండి. అవన్నీ మీరు డేర్ చేసి ఈరోజు మేము ఆ ఊరు వెళ్తున్నాం. ఇంకా ఆ ఊరు ఏంటి ఎలా ఉంటుంది మాకు కూడా తెలియదు. అయితే ఈ వీడియోలో కొండల్లో ఉన్న గిరిజనులు వాళ్ళ జీవన శైలి ఏంటి, వాళ్ళ తిండి ఏంటి, అలాగే వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రతిదీ కూడా వన్ బై వన్ చూపిస్తాను. వీలైతే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తాను. ఒకవేళ కుదరకపోతే అక్కడ ఉన్న వాతావరణం, వాళ్ళ ఇల్లులు, వాళ్ళ చెట్లు, వాళ్ళ వాతావరణం ఎలా ఉంటుంది అన్నీ మీకు ఈ వీడియోలో వస్తుంది. ఏమండో, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేసి షేర్ చేయండి, సరేనండి. అందరికీ కూడా ధన్యవాదాలండి. నా వీడియోస్ చాలా తక్కువ టైంలో అందరూ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందుకే థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం వెళ్ళే ఊరండి ఒక మారుమూల గ్రామం అండి. అయితే ఈ ఊరు వెళ్ళాలంటే కనీసం 3 కొండలు దాటాలి. 3 కొండల పైన ఇంకా చివర, ఇంకా ఆ ఊరి తర్వాత రోడ్డు కూడా ఉండదండి. మీరు చూస్తున్న ఊరు ఉంది కదండి, ఇంక ఈ ఊరు వరకే ఆ రోడ్డు అన్న ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇది పరిస్థితి ఇంకెలా ఉంటుందండి. అయితేనండి ఒక పక్క అండి మొత్తం కొండ మీద చెట్లు, ఇంకొక పక్క అయితే ఇంకా బాగా లోతుండి. ఇంకా మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగానే వెళ్ళాలి, సింగిల్గా అసలు వెళ్ళకూడదండి, కనీసం 2 ఉండాలి. చాలా దూరం తర్వాత ఇంకా ఎటువంటి ఊళ్ళు కూడా లేవు. మధ్యలో మెట్ట మధ్యాహ్నం అండి ఒక మామ ఆ వయసుకి అక్కడ పనిచేస్తూ కనిపించిందండి. చాలా గ్రేట్ కదా. అయితే మామగారు ఇక్కడ దగ్గరలోని మంచినీళ్ళు తాగడానికి ఎక్కడా అని అడిగితే, ఇక్కడ దగ్గరలో ఏమి లేవు బాబు, ఆ కొండ దిగువన నీరు ఉంటుంది, అక్కడ తాగండి అని చెప్పింది. సరే అలా చూసుకుంటూ వెళ్ళాము. ఏటమ్మా ఏం చేస్తున్నారు? ఇది ఏంటిది? దేనికి దేనికి? ఈ వయసులో కూడా ఇంకా పని చేస్తున్నారేటమ్మా? ఈ వయసులో ఇంకా పని చేస్తున్నారా? అయితే ఆ మామ చెప్పినట్టే ఆ కొండ దిగునున్న ప్రాంతానికి వెళ్ళానండి. అక్కడ ఆ మామ చెప్పినట్టే చక్కగా నీరు పారుతుంది. నిజంగా నీళ్ళు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మొత్తానికి చక్కగా నీళ్ళు తాగి మళ్ళీ మన ప్రయాణం సాగిందండి. అయితే చూస్తున్నారు కదండి, ఎటు చూసిన కొండలు, ఎటు చూసిన చెట్లు. నిజంగా ఆ అడవిలోంచి ఆ ఊరు వెళ్తుంటే ఒక పక్క ఏదో ఒక ప్రపంచాన్ని చూస్తున్నా అంత ఆనందంగా ఉన్నా, మరొక పక్క చాలా భయంగా ఉందండి. ఈ కొండల్లో ఉన్న ఇల్లులు కూడా అక్కడక్కడ మాత్రమే ఉన్నాయండి. హాయ్ అండి, మొత్తానికి అలాగైతే చాలా కష్టపడి ఏదోలాగా చాలా దూరం ప్రయాణం చేసి కొంచెం దూరం తారు రోడ్డు ఉంది. అయితే అక్కడి నుంచి మట్టి రోడ్డు, కొంచెం తర్వాత అయితే ఇంక రోడ్డు కూడా లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి ఊరు. ఇక్కడ అన్నీ కలిసి ఒక 20-30 ఉంటాయేమో ఇల్లు, అంతే నాకు తెలిసినంతవరకు. చూసారా మామనే
ఆ మామ కూడా ఈ వయసులో ఒక 60-70 వయసు ఎంత ఉంటుంది, ఇంకా దాటే ఉంటుందేమో తెలిసి ఈ వయసు కూడా కష్టపడుతుందండి. మన సిటీలో ఉన్నవాడైతే ఏం కష్టపడలేం. ఇక్కడ వీళ్ళైతే మనం చూసినంత వరకు ఇక్కడ ఏంటంటే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు బయటికి రారండి. వీళ్ళు ఎక్కువ శాతం ఇక్కడ పల్లెటూరులోనే ఇక్కడే పండిస్తారు, ఇక్కడే తింటారు. ఏదైనా అత్యవసరం వస్తుంది తప్ప మామూలుగా అయితే బయటికి వెళ్ళరు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చదువు కూడా పిల్లలు కూడా ఇక్కడ ఎక్కువగా పని చేయడానికే ఇష్టపడతారు తప్ప బయటికి వెళ్ళడానికి లేదు. అంటే బయటికి వెళ్ళకపోవడం కారణం కూడా ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఊరి నుంచి వేరే ఊరు వెళ్ళడానికన్నా వెహికల్ ఉండాలి. ఆ వెహికల్ వెళ్ళినాక రోడ్డు కూడా బాగోలేదండి అసలు. ఇంక అందువల్ల చాలామంది యూత్ చిన్నపిల్లలు కూడా ఇక్కడే ఉండిపోయి ఇక్కడే చదువుకుని ఇక్కడే ఉండిపోతున్నారండి. ఇదేనండి చివరి ఊరు. ఇంకా ఎటు చూసినా సరే కొండలా ఉంటాయి. ఇంకా కొండలా ఆనుకుని ఊరు ఉంటుంది. హాయ్ అండి, ఇది విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయింది. అయితే నాతవరం మండలంలో ఒక మారుమూల కొండల్లో ఉన్న ఒక పల్లెటూరు, ఒక విలేజ్ ఇది తొర్రాడ అని ఒక ఊరు. అయితే ఈ ఊర్లో చాలా తక్కువ మంది, 30 ఇళ్ళు, రోడ్లు లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంటు కూడా ఉంటుందో ఉండదో కూడా తెలీదు. మీరు చూస్తున్నారు కదా, కరెంటు కూడా కష్టం. మీరు ఇది చాలా వెనకబడిన గ్రామం అని చెప్పచ్చు. ఇంకా ఇప్పుడు కూడా మట్టి గోడలో వాడుతున్నారు. ఇంకానే ఇల్లులు కానీ పొజిషన్ కానీ ఇదిగోండి. చాలా అంటే చాలా ఇంకా ఈ ఇల్లు ఇంకా పైన ఎప్పుడో ఆల్మోస్ట్ ఇంకా ఒక 50 సంవత్సరాల క్రితం ఇంకా ఆ గ్రామంలా ఉంది. ఇది చూస్తుంటేనే చాలా వెనకబడిన గ్రామం ఇది. మీరు చూస్తున్నారు ఈ పక్క చూడండి ఒకసారి, ఎంత వెనకబడి ఉన్నది ఇది. ఇంకా ఒకప్పుడు గోడలు కూడా లేవు ఆల్మోస్ట్. ఇదిగోండి మీరు చూస్తున్న ఇదేదైతే ఉందో వర్షం వస్తే చాలా అంటే చాలా కష్టం. ఇది కొండ ప్రాంతంలో ఉన్న ఒక విలేజ్కి వచ్చాం. ఇది విలేజ్ అనడం కంటే చాలా వెనకబడిన గ్రామం అని చెప్పచ్చు. ఈ గ్రామంలో ఎంతమంది ఉంటారో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని మన బాబాయ్ ద్వారా అడిగితే చెప్తాం ఒకసారి. చెప్పండి బాబాయ్, మొత్తం ఎన్ని ఉంటాయి ఇల్లు? మొత్తం 30 ఉంటాయా? మొత్తం ఇక్కడ ఎంతమంది జనాభా అయితే చాలా తక్కువనండి, ఒక 80 మంది ఉంటారు. 80 మంది కూడా ఒకవేళ ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా లేకపోతే నిత్యావసర వస్తువులు వచ్చినా ఎక్కడికెళ్తారు? ఎవరు వెళ్తారు? సరుడు నాద్వారం వెళ్తారు. నర్సీపట్నం ఏదైనా అత్యవసర వస్తువులు అయితేనే. ఇక్కడ ఏం చేస్తుంటారు పని? ఇక్కడ జీడి పనులు ఇంకంతే చేసుకుంటే ఊర్లో చేసుకోవాలి. పై ఊరు వెళ్ళరు. ఇంకా మీరు చూస్తున్న ఈ దారి ఏదైతే ఉందో ఇది కొండపైకి మార్గం అంటండి. ఎవరైనా సరే ఈ ఊరు రావాలంటే పెద్ద యుద్ధమే చేయాలండి. ఎందుకంటే దీనికి మార్గం అలా ఉంటుంది. కొంచెం దూరం వరకు అయితే రోడ్డు మార్గం ఉంటుందండి. అక్కడి నుంచి మట్టి రోడ్డు, అది కూడా బాగా అప్పు ఉంటుంది, ఘాటి ఎక్కాలి. అక్కడి నుంచి మళ్ళీ నడక మార్గం ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి పెద్ద వాగు ఉంటుందండి. ఆ వాగు దాటిన తర్వాతే ఈ ఊరంటూ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారండి, ఇక్కడ గోడలు ఉంటాయి, పైరు గోడలు అంటారు. అలాంటిది ఎక్కడ కూడా కనిపించదు. ఎటు చూసినా సరే ఒక క్లాత్ని ఒక దడిలా కట్టి అలా చూపించారు. ఈ ఊర్లో సహజసిద్ధంగా పండే పంటలు మాత్రమే తింటారంటండి. అయితే ఇక్కడ వీళ్ళు ఎప్పుడో కానీ టౌన్కి రాలేరు. ఈ ఊర్లో చాలామంది చదువులు కూడా లేవండి. కొంతమంది చదువుకున్నా సరే వాళ్ళు వేరే ఊరు వెళ్ళి అక్కడ హాస్టల్లో మాత్రమే ఉండాలి. ఈ ఊరు మొత్తం మీద ఇల్లులు ఎన్ని ఉన్నాయని లెక్కేస్తే 28 వచ్చాయండి. అయితే ఆ 28లో కూడా కొన్ని ఇళ్ళల్లో మనుషులు కూడా లేరు, కొన్ని ఇళ్ళల్లో అయితే ఉన్నారు. ఎప్పుడైనా ఏంటండి విపరీతమైన వర్షం వచ్చినప్పుడు ఆ కొండపై నుంచి నీరు అలా ఊర్లోకి వస్తుందంటండి. అప్పుడే కొంచెం భయంగా ఉంటుంది అన్నారు. ఈ ఊర్లో మొత్తం జనాభా అండి 80 మంది ఉంటారంటండి. అయితే ఆ 80 మంది కూడా ఊర్లో ఉండరు. కొంతమంది పని నిమిత్తం బయట ఊళ్ళకి వెళ్ళిపోతారు, కొంతమంది మాత్రమే ఈ ఊర్లో నివసిస్తుంటారండి. ఈ ఊర్లో పండే పంటలు అయితే వీళ్ళు కొండ దిగి కిందన ఒక ఊరు ఉందండి. ఆ ఊరు వచ్చి ఆ ఊర్లో అమ్ముతారంట. వాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళి టౌన్లో అమ్ముకుంటారు. అలా చూస్తున్నప్పుడు
ఒక మామ ఆ పాకలో ఉన్నదండి. సరే ఏం చేస్తుందని చూడడానికి వెళ్ళాను. ఈ 4 చూసామా మా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం. మళ్ళీ పెట్టుకొనుకున్నాను 2000 ఎట్టి కొనుక్కుంటే ఎలక చూడమ్మా చెక్కే గాని మధ్యలోని 2 కన్నాలు వేసామ్మా. రోడ్డు దగ్గర వచ్చాను 100 కట్ట చేసి ఉట్లో వచ్చేసాను. పెట్టుకోమ్మా 2000 ఎట్టి కొనుక్కున్నానే అన్నాలు ఎత్తుకోవడానికే. ఏ అవసరం వరకు అమ్మ 1000 రూపాయలు కూడా ఇచ్చానే బాబు. 4000 అయినా పెట్టి కూడా చేస్తే అంటే తెచ్చినాడు. 1000 రూపాయలు కూడా ఇచ్చేసాను. 2000 అమ్మ బట్టలు పెట్టుకుని మోన్ పెట్టి చేయించడానికి చేసుకొస్తానన్నా. సరా ఈ ఊరు మొత్తం మీద అండి ఈ ఇల్లు మాత్రం మంచి విచిత్రంగా ఉందండి. ఎందుకంటే ప్రతి ఇంటికి దడనో ఏదో ఒక బరకవనో ఏదో సెక్యూరిటీగా ఉంది. కానీ ఈ ఇంటికి మాత్రం ఎటువంటి కూడా ఏమీ లేదండి. చుట్టూరు గోడ లేదు, ఒక దడి లేదు, ఓపెన్గా ఒక పాక, ఆ పాకలో ఒక ఇద్దరు భార్యాభర్తలు. చాలా సేపు ఆ మామతో మాట్లాడడం జరిగింది. ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఎన్నెన్నో విషయాలు ఎలా ఉండాలో ఏంటో ప్రతి విషయాన్ని ఎంత చక్కగా చెప్పిందండి. నిజంగా నాకైతే మా అమ్మ గుర్తొచ్చిందండి. ఊళ్ళో ఉండడం మరి అది మీకు అలవాటు అయిపోయిందండి. అదే అలవాటు మా డోబ కట్ట ఎక్కువండి బాబు. రాత్రిలో చంపిస్తున్నాయి. ఇందే కాదు చిన్న చీగడైందంటే 6 గంటలకి పట్టెత్తున్నాయి. చిన్న దోమలండి. అమ్మా బాబు ముందు ఈ రోడ్డు రావటం ముందు అలా దోమలు అంటే లేకపోయింది. ఇప్పుడు ఆ రోడ్డు వచ్చిందంటే దోమలు ఎక్కువ అయిపోయి బరచలేకపోతున్నాం. ఇప్పుడు మీకు ఇదే దారి ఇదేనండి. ఇదే దారి ఉన్నది. ఇలా రోడ్డు ఉన్నది కానీ మామూలుగా వర్షాలు పడిపోయి రోడ్డు ఉన్నది ఉన్నదండి. కూడా ఇంకా వెళ్ళలేదు. కరెంట్ ఉంటుందండి మేము ఉన్నది మట్టుకి. వర్షం పడితే ఉండదు. ఒక రోజు ఉంటే 10 రోజులు ఉండలేదు. అలా ఉంటున్నా లాభకాలు దూరం. ఏ పురుగు ఏమున్నా చంపేసిన తిప్పలేదు. అలా అయోమయంగా చెప్పండి. ఆధారం వెళ్ళారా? అదే మీకు అదే ఉంది. ఆధారం వెళ్ళాలి. అవునవును రోడ్లు బాగోదు కదా, అందువల్ల ఎక్కువ తీసుకుంటారండి.